జనన ధృవీకరణ పత్రము అన్నింటికీ ఆధారం. కేంద్ర ప్రభుత్వం జనన మరణాల నమోదుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ బర్త్ సర్టిఫికేట్ అంటే ఏంటి? అసలు ఈ బర్త్ సర్టిఫికేట్ మనకు ఎవరిస్తారు? ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఈ బర్త్ సర్టిఫికేట్ దేనికోసం యూజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయండి. 2023 సంవత్సరం అక్టోబర్ 1 తర్వాత పుట్టిన వారికి ఈ బర్త్ సర్టిఫికేట్ జనన ధృవపత్రము తప్పనిసరి అయితే కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. జనన ధృవీకరణ పత్రము అన్నింటికీ ఆధారం. మనము మన పిల్లలని అంగన్వాడీ స్కూల్లో చేర్చాలన్నా, స్కూల్లో చేర్చాలన్నా ఈ జనన ధృవీకరణ పత్రము లేనిదైతే వాళ్ళు స్కూల్లో అయితే జాయిన్ చేసుకోవడం లేదు. ఈ జనన ధృవీకరణ పత్రము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని తీసుకోవాలని అయితే చెప్పడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఈ జనన ధృవీకరణ సర్టిఫికేట్లు తొందరగా అప్రూవల్ చేయాలని అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. పుట్టిన వ్యక్తి యొక్క తేదీని, ప్రదేశాన్ని నిర్ధారించేదే జనన ధృవీకరణ పత్రము. అయితే చాలామంది బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇక నుంచి ఏ పని జరగాలన్నా ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేటే ఉండాలని కేంద్రం చట్టాన్ని అయితే తీసుకురావడంతో ప్రజలు దీనిపైన పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. తప్పనిసరిగా గత ఏడాది అక్టోబర్ నుండి జన్మించిన పిల్లలకు జనన ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలని, భవిష్యత్తులో ఇదే అవసరమవుతుందని చెబుతున్నారు. మీరు ఈ బర్త్ సర్టిఫికేట్ పొందాలంటే మీరు అప్పుడు ఎక్కడ ఏ హాస్పిటల్లో డెలివరీ అయ్యారో ఆ హాస్పిటల్ దగ్గరలోని మీ సేవలో కానీ, మీరు మున్సిపల్ అయితే మున్సిపల్ ఆఫీస్లో కానీ ఈ బర్త్ సర్టిఫికేట్ కోసం అయితే అప్లై చేసుకోండి. మీరు బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు హాస్పిటల్ నుంచి ఇచ్చిన డిశ్చార్జ్ సమ్మరీతోనైతే ఈ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేయడం జరుగుతుంది. ఈ బర్త్ సర్టిఫికేట్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. ఇది బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే ఆధార్ కార్డ్ అయితే దించుతున్నారు. ఆధార్ కార్డు కావాలి అనుకుంటే బర్త్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ కావాలి. మీరు డెలివరీ అయినప్పుడు తొందరగా తీసుకోండి, లేదంటే 2-3 ఇయర్స్ తర్వాత ప్రాబ్లం అవుతుంది. మీరు మీ దగ్గరలోని ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ పిల్లలకు ఆధార్ కార్డు దించమన్నా కానీ వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ అయితే తీసుకొని రమ్మని చెప్తారు. అప్పుడు మీరు బర్త్ సర్టిఫికేట్ కోసం వెళ్తే ఎన్ని రోజులు ఏం చేశారని వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు మీ పాప కానీ బాబు కానీ డెలివరీ అయిన ఒక 1 మంత్ లోపు, 2 మంత్స్ లోపు అయితే ఈ బర్త్ సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ బర్త్ సర్టిఫికేట్ స్టడీ విషయంలో అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి ఈ బర్త్ సర్టిఫికేట్ తొందరగా అప్లై చేసి తొందరగా తీసుకొని ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అయితే పొందండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.